హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే ఇంతకుముందు నల్లేరు కాడ గురించి మీకు ఒక డీటెయిల్గా చెప్పాను కదా. ఈరోజు ఇన్సులిన్ ప్లాంట్ అండి. ఇన్సులిన్ ప్లాంట్ని ఎలా పెంచుకోవాలి, దాన్ని ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి, దాని ఉపయోగాలండి, దాని వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ దిస్ ప్లాంట్, ఇవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ దీన్ని ఇన్సులిన్ ప్లాంట్ అంటారనమాట. ఇది మన బాడీలో ఇన్సులిన్ చేసేటువంటి పనిని చేస్తుంది కాబట్టి దీని ఇన్సులిన్ ప్లాంట్ అనేటువంటి నిక్ నేమ్ అనేది దీనికైతే వచ్చింది. దీని సైంటిఫిక్ నేమ్ అయితే క్యాక్టస్ ఇగ్నేషియస్ అనమాట. సైంటిఫిక్ నేమ్ క్యాక్టస్ ఇగ్నేషియస్. దీన్ని స్క్విరల్ ప్లాంట్ అని కూడా అంటారనమాట. ఇది ఫస్ట్ మెక్సికో నుండి అన్ని ప్రపంచం అంతటికి కూడా ఎక్స్పోర్ట్ అయ్యి ఉన్నదన్నమాట ఈ ప్లాంట్. దీని యొక్క మెడిసినల్ వాల్యూస్ మూలంగా, దాని యొక్క ఇంపార్టెన్స్ని బట్టి అంతటా కూడా ఇది వ్యాపించి ఉన్నదన్నమాట. అయితే దీనికి ఎలా యూస్ చేసుకోవాలి మనం అంటే మనం డైలీ ఫస్ట్ మన బ్లడ్ షుగర్ లెవెల్ ఎంత ఉందో ఒకసారి టెస్ట్ చేసుకుని దాన్ని మనం పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని బాగా హై షుగర్స్ ఉంటే కనుక మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒక లీవ్ తీసుకుంటే బాగుంటుంది. తర్వాత ఒక 10 డేస్కి లేదా 1 వీక్కి మీరు టెస్ట్ చేసుకుంటే దాంట్లో కంపల్సరిగా మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ డౌన్ అయి ఉంటాయి. 100% అనమాట. నేను దాని గురించి అయితే చెప్పగలను. ట్రై చేయండి. ట్రై చేసి చూసి ఒకసారి మీరు టెస్ట్ చేసి ఇది ఓకే అనుకుంటే మీరు దాన్ని కంటిన్యూ చేయొచ్చు. ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఈ లీవ్స్ మూలంగా. ఇంకా హెల్త్కి బెనిఫిటే తప్ప ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ నేను ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు. చాలా బాగుంటుందండి. చేసుకుంటూ మీ నెక్స్ట్ మెడికేషన్ చేసుకునే వాళ్ళు కూడా మెడికేషన్ కూడా కొంచెం తగ్గించుకునే అవకాశం కూడా. బాగా హై లెవెల్స్ తగ్గితే ఆటోమేటిక్గా మన షుగర్స్ ట్యాబ్లెట్స్ లెవెల్ కూడా తగ్గించుకోవాల్సి ఉంటుందన్నమాట. అంత మంచి ప్లాంట్ అనమాట. వెరీ వెరీ గుడ్ ప్లాంట్ అనమాట ఫర్ ద డయాబెటిక్ పేషెంట్స్. ఈ లీవ్స్ కూడా చాలా మంచి. ఇది ఏం లేదు, ఒక మన గోంగూర ఉంది కదా, ఆ గోంగూర ఏ విధంగా అయితే పుల్లగా ఉంటుందో అలాగే ఇది కూడా టేస్ట్కి పుల్లగా ఉంటుంది. ఈజీగా తినొచ్చు. ఈజీగా జస్ట్ ఇలాగ కట్ చేసుకొని దానికి చూడండి, ఈ లీఫ్ని ఇలా కట్ చేసుకొని ఇది ఉంది చూసారా, ఏమంటారు, మిడ్ రిబ్ ఉంది కదా, మిడ్ వెయిన్, ఆ మిడ్ వెయిన్ని ఇలా తీసివేసి శుభ్రంగా కడుక్కొని ఇలా ఏమన్నా ఉంటే శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని తినాలి. తింటే మనకి చాలా మంచి వాల్యూస్ అనేవి వస్తాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. ఉమెన్స్లో ఎక్కువగా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇన్సులిన్ లోపం వల్ల వచ్చేటువంటి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎక్కువగా ఈ రోజుల్లో మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, బయట ఫుడ్స్ని బట్టి చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం కదా. ఇన్సులిన్ అనేది మనకి చాలా తక్కువ అవుతుంది మన బాడీస్లో. ఇప్పుడున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డయాబెటీస్ అనమాట. ఇలాంటి డయాబెటీస్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి ఇది మెడిసినల్గా అసలు మనం ఏమీ ఖర్చు పెట్టకుండా చక్కగా మన ఇంట్లో పెంచుకునేటువంటి మంచి ప్లాంట్ ఇన్సులిన్ ప్లాంట్ అనమాట. ఇలాంటి మంచి ప్లాంట్ని మీకు ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి నేనైతే ఎప్పటి నుండో వీడియో చేద్దాం అనుకుంటానే లేట్ అయిపోయింది. ఇది మా ఇంట్లో ఒక 6-7 ఇయర్స్గా మేము దీన్ని కల్టివేట్ చేస్తూనే ఉన్నాము. చాలా ఒక చిన్న మొక్కని మనం ఇలాగ పెట్టామంటే చూడండి, ఇలాగా కొమ్మలుగా మనం పెట్టుకోవచ్చు. దీనికి అయితే ఎలాంటి పెస్ట్లు అవి ఉండవు అనమాట. చాలా నీట్గా చక్కగా పెరుగుతుంది. సమ్మర్ టైంలో కొంచెం ఇలా స్టార్టింగ్ లీవ్స్ చూసారా ఇలా డ్రై అయినట్లు ఇలా కొంచెం ఇలా డ్రై అవుతాయి. కానీ మళ్ళీ రైనీ సీజన్, వింటర్ సీజన్ వచ్చేసరికి మళ్ళీ నార్మల్గా ఫుల్గా చక్కగా వస్తాయి అన్నమాట.
కాబట్టి మనం వాటి గురించి ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు. ఇంకా ఏంటంటే ప్లాంట్ ఇలా కణుపులుగా ఉంది కదండి, ఈ కణుపుల దగ్గర నుండి మనకి మళ్ళీ రూట్స్ వస్తాయి అన్నమాట. ఇది పెట్టుకునేటప్పుడు చక్కగా మనకి పాటింగ్ మిక్స్ ఎలా ఉండాలంటే లూజ్ సాయిల్ ఉండాలి. కొంచెం ఎక్కువగానే మెన్యూర్ స్టార్టింగ్ టైంలో కొంచెం ఎక్కువగానే ఉపయోగించాలండి. సెమీ షేడ్లో ఉంచాలి. చూసారా ఎంత ఎండ ఉందో, అయినా సరే ఈ ప్లాంట్స్ ఉన్న దగ్గర చూడండి ఎంత లైటింగ్, అదే ఎండ కాస్త తక్కువగా ఉంది. సెమీ షేడ్లో పెట్టుకోవాలి. హెవీగా ఉన్న మొక్క తట్టుకోలేదన్నమాట, చచ్చిపోతుంది. కాబట్టి మా బిల్డింగ్ నీడ ఇక్కడ ఎక్కువగా పడుతుంది, అందుకని ఇక్కడ ఈ ప్లేస్లో మేము దీన్ని ఇక్కడ ఉంచాము. ఇన్ని సంవత్సరాలుగా ఇది వస్తూనే ఉంటుంది అన్నమాట. పాతవి మొక్కలైతే ఇలా ఫ్లవరింగ్ ఇలా వచ్చేసిన తర్వాత ఏవో చూసారు ఇలాగ డ్రై అయిపోయి ఇలా ఎండిపోతూ ఉంటాయి. ఈ డ్రై లీవ్స్ని కూడా మనం పౌడర్ చేసుకొని పౌడర్ రూపంలో, అవి ఎండిపోయినాయని కాదు, వీటిని డ్రై చేసుకొని పౌడర్ రూపంలో కూడా మనం తీసుకోవచ్చు. ఇంకా ఏంటంటే పచ్చిగా లీవ్స్ నమిలి తినవచ్చు. కాకపోతే డయాబెటిక్ పేషెంట్స్ అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డెంటల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అంత పులుపు తినలేని పరిస్థితి అయితే ఉంటుంది, నమలటానికి ఇబ్బంది పడవచ్చు. అలాంటి వాళ్ళు ఆకుల్ని జస్ట్ జ్యూస్ చేసుకుని మార్నింగ్ ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు. లేదు జ్యూస్ చేసుకోలేకపోతే దీన్ని కాస్త మన గోంగూర పచ్చడి ఎలా అయితే చేసుకుంటామో అలాగా గోంగూర పచ్చడిలాగా కూడా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. మార్నింగ్ రైస్తో పాటు ఫస్ట్ మొదలో తీసుకుంటే బాగుంటుంది, అలా కూడా చేయొచ్చు. అంటే ఇలా జీలకర్ర, ఎండుమిర్చి, నువ్వులు, ఈ ఆకు చాలు, అంతకుమించి ఇంకేం అవసరం లేదు. వీటితో మనం వేయించి చక్కగా తీసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఇంకా జ్యూస్ చేసుకుని తాగొచ్చు. లేదంటే పౌడర్ వీటిని లీవ్స్ని చక్కగా శుభ్రంగా వాష్ చేసి ఎండబెట్టాలి. మామూలుగా తాడికి క్లిప్లా పెట్టేసి వేలాడేసి చక్కగా డ్రై అయ్యేలాగా చేసి వాటిని లీవ్స్ని చక్కగా పౌడర్ చేసుకుని ఆ పౌడర్ని ఒక స్పూను అలా మార్నింగ్ ఒక స్పూను, ఈవినింగ్ ఒక స్పూను వాటర్లో కలుపుకొని తాగొచ్చు అనమాట. ఇలా నమల లేని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు. మనకైతే చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుందండి. మెడిసిన్ ఎంత తీసుకున్నా మనకి ఏదో ఒక విధంగా సైడ్ ఎఫెక్ట్ ఉంటూనే ఉంటుంది కదా. దీనికైతే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట. చాలా మంచి ప్లాంట్, ఇన్సులిన్ ప్లాంట్. చూడండి దీన్ని ఫ్లవర్స్ చూడండి ఎలా ఉన్నాయో, ఇక్కడ చూడండి ఎలా వస్తూ ఉంటాయి ఫ్లవర్స్. మన పసుపు ఫ్లవర్స్ ఎలా అయితే వస్తాయో ఇవి కూడా అలాగే వస్తుంది. అలాగే వీటి దుంపలు ఉంటాయండి కింద అడుగున, ఆ దుంపల ద్వారా ఇది మ్యాక్సిమం ప్లాంటేషన్ అనేది జరుగుతుంది. ఇంకా ఏంటంటే కొమ్మలు కూడా పెట్టుకోవచ్చు డైరెక్ట్గా. ఖచ్చితంగా మనకి ఏ ఇబ్బంది లేకుండా మనకి మొక్క పెరగాలి అంటే ఆ దుంపలు కనుక మనం చక్కగా పెట్టుకుంటే ఇంకెలాంటి ప్రాబ్లం లేకుండా వస్తుంది. చూపిస్తాను నేను, చూడండి చూసారా ఎలా ఉందో. ఇవి దుంప అనమాట. దీని నుండి ఇలా స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. ఒక మొక్క పెట్టుకుంటే చాలు మనం చాలా మొక్కలు మనకి వస్తూనే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఏంటంటే మొక్క అనేది ఇంట్లోకి వచ్చి ఉండాలన్నమాట. మనకు ఒక్కసారి మొక్క ఇంట్లో వచ్చి ఉందంటే దానికి ఇంకా పరంపర అన్నమాట. కంటిన్యూస్గా అది మొక్క మనకి చక్కగా లీవ్స్ ఇస్తూనే ఉంటుంది. ఇంకా లాస్ట్ సమ్మర్లో అయితే ఇవన్నీ పీకేసి చక్కగా చాలా ఎక్కువ బుషీగా అయిపోయేసరికి నాకు కొంచెం భయం అనిపించింది. ఇవన్నీ క్లియర్ చేస్తాను. అయినా చూసారా అంత అలా వచ్చేసి ఉన్నాయో, అలా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. ఈ మొక్కలో ఉన్న గొప్ప గుణం అన్నమాట. ఇలా దుంపలతో మనం పెట్టుకుంటే, ఈ దుంపలను మనం పెట్టుకున్న చక్కగా మళ్ళీ తిరిగి కొత్త మొక్కలు అనేవి
వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ గుంపలు చనిపోకుండా చక్కగా ఫ్రీగా వాటర్ డ్రైన్ అవుట్ అయిపోయేలాగా చక్కగా కొంచెం సాయిల్ మిక్స్ అనేది కొంచెం ఉండాలన్నమాట. ఫ్రీ డ్రైన్ అయ్యేలాగా ఉండాలి, బంకగా ఉండకుండా శాండీగా ఉండాలి. అదవుతుందా? అలాంటి మంచిగా పెట్టుకుంటే మొక్క ఇబ్బంది లేకుండా చక్కగా పెరుగుతుంది, మనం కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే అండి, ఇంత మంచి ప్లాంట్ మీకు షేర్ చేశాను కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. నాకు తెలిసిన విషయాలు అయితే నేను మీతో షేర్ చేశాను. ఓకే అండి, థ్యాంక్ యూ.